బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలోని మున్సిపాలిటీలలో అవిశ్వాస తీర్మానాల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా జగిత్యాల మున్సిపల్ ఇన్ఛార్జ్ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం హాట్ టాపిక్ గా మారింది. మున్సిపాలిటీలో మొత్తం 43 మంది కౌన్సిలర్లకు గాను 29 మంది కౌన్సిలర్ల అవిశ్వాసానికి మొగ్గు చూపడం చర్చనీయాంశమవుతోంది. ఈ మేరకు 29 మంది సభ్యులు కలెక్టర్కు అవిశ్వాస తీర్మానం చేసి లేఖ అందించారు. మాజీ చైర్పర్సన్ బోగస్ రామని రాజీనామా, ఆ తర్వాత వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్ కు ఇన్ఛార్జ్ గా బాధ్యతలను అప్పగించారు. అయితే బాధ్యతలు చేపట్టి ఏడాది కాలం పూర్తి అవుతున్న సందర్భంగా గోలి శ్రీనివాస్ ను ఇన్ఛార్జ్ చైర్మన్ గా, వైస్ చైర్మన్ గా కూడా తొలగించాలంటూ మెజారిటీ సభ్యుల తీర్మానం చేసి కలెక్టర్ కు లేఖ అందించారు. శ్రీనివాస్ వైఖరి నచ్చకపోవడంతోనే అవిశ్వాసం పెట్టినట్లు అసమ్మతి కౌన్సిలర్ల వెల్లడించారు. ఈరోజు జైత్యాల కౌన్సిలర్స్ అందరూ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అడిషనల్ కలెక్టర్కి లెటర్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గత 1 ఇయర్ అవుతుంది, 1 సంవత్సరం అవుతుంది చైర్మన్గా ఏదో వైస్ చైర్పర్సన్ని చైర్మన్గా పెట్టడం జరిగింది ఇన్ఛార్జ్గా. కానీ అది అసలు బీసీ సీటు, బీసీ మహిళా రిజర్వేషన్ ఫోన్లే ఎవరో ఉండాలి కదా అని మేము ఒప్పుకున్నాం. కానీ ఇంతవరకు ఏది ఎలాంటిది లేదు. సో దానికి మేము ఇవాళ లెటర్ ఇవ్వడం జరిగింది. వైస్ చైర్పర్సన్కి ఇన్ఛార్జ్ చైర్పర్సన్గా ఉండడం గోలి శ్రీనికి లెటర్ ఇవ్వడం జరిగింది. బీసీ లేడీ రిజర్వేషన్ కావాలని మేము కోరుకున్నాం. ఈరోజు జగిత్యాల మున్సిపల్ కౌన్సిలర్ దాదాపుగా 29 మందిమి గత కొన్ని రోజులు 1 ఇయర్ నుంచి వెళ్ళి బీసీ మహిళకు చెందవలసిన చైర్మన్ సీట్లో ఓసీ అభ్యర్థి ఉండడం వల్ల మేమందరం కలిసి ఆయనను వైస్ చైర్మన్కు మరియు చైర్మన్కు రాజీనామా చేయాలని అడగడంతో ఆయన చేయకపోవడం వల్ల ఆయనపై మేము అవిశ్వాస తీర్మానానికి కొనుక్కొని కలెక్టర్ మేడంకు లెటర్ ఇచ్చినాము. ఈ 29 మంది కౌన్సిలర్లు అందరం ఏకదాటిగా ఉంటామని ప్రజలకు తెలియజేస్తున్నాం. జైత్యాల మున్సిపల్ కౌన్సిలర్లు, బీఆర్ఎస్ కౌన్సిలర్లు అందరూ కలిసి ఈరోజు గోలి సీనాని వైస్ చైర్మన్గా ఎన్నుకున్నాం మేము. దాని తర్వాత బోగస్ రావని రాజీనామా వేసింది చైర్మన్కు. దాని నిమిత్తము మాకు గోలి సీను చైర్మన్కు ఇచ్చారు, ఇన్ఛార్జ్ చైర్మన్కి ఇచ్చారు. దాని తర్వాత మేము 1 ఇయర్ అవుతుంది గోలి సీను రాజీనామా చేయాలని చెప్పి వైస్ చైర్మన్కు రాజీనామా చేయాలా, చైర్మన్కు రాజీనామా చేయాలని ఇవాళ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.